Welcome back today. Welcome back. You know the white boy here. The blackie here. వచ్చేసినాం మేము. ఏంటి కింద చూస్తావా? చెప్పాలి గణేష్ మహారాజ్ కి ద బ్లాగ్ ఇస్ గonna స్టార్ట్. వెల్ ఈ వ్లాగ్ ఏంటంటే వీడు ఎవడైతే కనిపిస్తున్నాడు వీని పేరు నిఖిల్ అనమాట. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వాడు కూడా బెస్ట్ ఫ్రెండ్, వాని పేరు సత్యరెడ్డి అనమాట. సో మేమందరం మేము కెనడాలో ఉంటుండే, గుద్వాల్ ఎంజాయ్ చేస్తుండే. బట్ యునో ఆఫ్టర్ ఐ మూవ్డ్ బ్యాక్ ఫ్రమ్ కెనడా, ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఐ మిస్డ్ లిటరలీ దీస్ గైస్ యాజ్ Syed got married and he's becoming పెద్ద మనిషి. అండ్ ఎస్పెషలీ నిఖిల్ గాడు అయితే నా రూమ్మేట్ కెనడాలో. సో వీ యూస్ టు చిల్, హ్యావ్ ఫన్. ఇట్లా ఇక అబ్రాడ్ లైఫ్ ఎట్లుంటుంది, గుద్దాలు ఎంజాయ్ చేసుకుంటా, బాధలు చెప్పుకుంటా, ఏడుచుకుంటా, ఒకళ్ళు కష్టాలు ఇది చేసుకుంటా ఉంటుండే మేము. బట్ యా ఆఫ్టర్ ఐ లెఫ్ట్ కెనడా ఐ లిటరలీ మిస్డ్ హిమ్ సో మచ్. అండ్ వచ్చిండు మధ్యలో ఇండియాకి వచ్చిండు, మధ్యలో మేము అందరం కలిసినాం, చిల్లే. కానీ దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ దిస్ టైమ్, I don't know, but when I met him, like, you know, I felt like, fuck man, like, you know, I needed this so much in my life, because, you know, it's very hard as an adult to find good friends in your life. Endukante friendship doesn't happen nowadays because, you know, how people are and all. It's just like, you know, how I met him, what happened, and how we stayed together like very good friends. And, you know, 100% ఒక దోస్తుగాడు ఉంటాడు లైఫ్లో. ఏదొచ్చినా అంత కూర్చొని మాట్లాడుకొని నవ్వుకుంటే చాలు, సెట్ అయిపోతాం. అండ్ వీఆర్ లైక్, యూనో, మేము కలిసినా జస్ట్ నవ్వుతూనే ఉంటాం. ఎంత నవ్వుతామంటే ఇక జస్ట్ ఈజాగ్లే ఉంటుంది. మీకు ఈ బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది లిటరలీ ఈ బ్లాగ్ ఎట్లా ఉంటుందంటే, ఐ జస్ట్ వాంటెడ్ టు రికార్డ్ ఇట్. ఐ జస్ట్ వాంటెడ్ ఫర్ మై సెల్ఫ్ లైక్ అ మెమరీ, లైక్, యూనో, ఎట్లా ఉంటుంది, లైక్, యూనో, ఇట్స్ జస్ట్ us in front of camera. It's not in front of camera also, even though if there was no fucking camera, we'll be like this. అరే నిఖిల్, స్టార్ట్ కాకముందు నవ్వకు, నువ్వు ఆగు. యా చెప్పరా, ఎడ పోదాం నైట్? చెప్పా నేను చెప్పాను ఇప్పుడు. ప్లీజ్ ఒకసారి భలే ఉంటుంది కెమెరా కోసం. నేను యాక్టింగ్ చేస్తా. ఐ డోంట్ నో, లైక్, ఓకే నాకు తెలియదు అదేదో. ప్లీజ్ రా, చెప్పరా. మియాపూర్లో టిఫిన్స్ బాగుంటాయి రాత్రి పూట. మియాపూర్లో నైట్ టైం టిఫిన్స్ ఎందుకు బాగుంటాయిరా? కెమెరా పట్టుకోలేక ఎన్నిగా ఉంది. మనోడు మియాపూర్ పోదాం అంటున్నాడండి. మియాపూర్లో ఎవరు ఉంటారు? మియా ఖలీఫా తప్ప. అరే ఒకసారి మన జనాల కోసం నవ్వుకో. అంకుల్ కూడా చూస్తుండే వాళ్ళని నవ్వడం. వ్లాగ్స్ చాలా మిస్ అయ్యారంటే ద ప్రాబ్లమ్ ఇస్ ఐఎమ్ నాట్ డూయింగ్ వ్లాగ్ ఇస్ దిస్. ఓకే, గౌరవ్ ఇస్ రోలింగ్. నిన్న డబ్బింగ్ అయితే 5 hours, అందుకే అవుతుంది నాకు. ఓకే, ఇది ఏదో మన ఫెంటాస్టిక్ బాయ్ లేడు. ఫెంటాస్టిక్ ఇవాళ ఏంటంటే ఇక నన్ను మాట్లాడినా వ్లాగింగ్ చేస్తున్నా, మాట్లాడేవేనండి ఏంటి చెయ్యి వస్తుందిరా. ఎంత బరువు ఉంటుంది అది? కాదు, రైట్ హ్యాండ్ చాలా స్ట్రాంగ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ వీక్ ఉంది. అందుకే రాత్రి పూట వేసే పనులు తగ్గేవాడది. ఈసారి నుంచి నేను లెఫ్ట్ హ్యాండ్ వాడతా. సమయమా, ఈ లెఫ్ట్ హ్యాండ్ కి వచ్చింది సమయమా. మన మళ్ళీ వర్డ్స్ బ్యాక్ తీసుకురావాలి. మంకీ, పీకాక్స్, లైక్ మష్రూమ్, లయన్. ఈ మధ్య అందరూ మింగు అంటారు. ఏంటంటే ఏం మింగాలరా ఏమేమో కొత్త వర్డ్స్ పెట్టిర్రా నీకు వీళ్ళు. మింగు, పువ్వు, చెవులో ఏమేమో. అసలు ఇన్స్టాగ్రామ్ ఎట్లయిపోయిందంటే ఈ మధ్య మామూలుగా లేర్రా. ఇప్పుడు నిఖిల్ మా ఇంటికి వచ్చాడండి. ఐ వాజ్ టిప్ టాప్ రెడీ. మంచిగా పౌడర్ పెట్టుకొని సన్నగా కూర్చున్నా, ఇట్లా బ్లాక్ టీ షర్ట్ వేసుకొని. నేను వస్తా, నేను రాగానే నన్ను చూడంగానే ఏమవుతుందిరా నీకు? నిన్ను చూడలేవురా. దూరం నుంచి నీ కార్ వచ్చింది ఇట్లా, నేను నిన్ను విండని చూసిన, లోపల గడగడ అని అన్నది. అరే వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం అంటే, డైజెషన్ ప్రాబ్లం యూ డోంట్ నో వెన్ యూ సీ నిఖిల్ అని అన్నది. ఎట్లా వచ్చిందిరా బాబు అని. పోనీ వస్తే గింత రావాలి.
ఆ కుండి కూడా అంటుంది అరే పోతే మొత్తం పోరా నువ్వు ఏంద్రా సగం సగం ఆరోదొడ్డి పోతున్నావు అని అంటారు. సో ఐ థింక్ నిఖిల్ ఇస్ సంథింగ్ విచ్ బ్రింగ్స్ మోషన్ ఇన్ మీ, మోషన్ పెండిలం, not lose motion, you know, to work satisfactorily, like, you know, oil, he's like a lubricant. సరే నీకు ఏ పని కావాలన్నా నన్ను పక్కన పెట్టి నేను చూస్తా. చీ lubricant గలీజ్గుంది. అదే అంటే నన్ను స్మూత్ మూవ్మెంట్ కోసం ఇట్లా వెళ్ళి లెఫ్ట్ తీసుకో. యాడికి పోయారు నిఖిల్ మిస్ అయినా చాలా, అందుకే అదిగా హైదరాబాద్ వచ్చిన. ఓ థ్యాంక్ గాడ్. నువ్వేదో ఊహించుకుంటూ అనుకుంటూ తెరపీరే పనేది. సత్యరెడ్డి గారు మిస్ అయినా అంటే వాడు దిగడు, వాడు దిగాడు, రమన్ డ్రైవింగ్ చేస్తాడు. ఏరా సాయి రెడ్డి మిస్ అయినా అంటే వాట్ ఇస్ దిస్? రైట్ పోదామా? ఎందుకు స్ట్రైట్ వెళ్ళిపోతారు బేగంపేట నుంచి వెళ్ళిపో, ఏమవుతుంది? ఆన్ గోయింగ్ ట్రాఫిక్ అది అంతే. వి లివ్ ఇన్ హైదరాబాద్, తెలుసు కదా ట్రాఫిక్ ఎట్లుంటుంది. సిమిలరిటీ. ప్రతి వాడు ఫాస్ట్ గా పోవాలనుకుంటాడు రా, ఇంటికి వెళ్ళిపోతే ఏదో చేసేటట్టు పీకేటట్టు ఏమి ఉండదు, పాడు ఉండదు. ఇంటికి పోయి నేను ఫస్ట్ నిన్న మేము కార్లో వెళ్తుంటే ఒకడు వచ్చి ఆగనా గుద్ది పెట్టిండు పోయి క్యాబ్ చెప్పగాడు. ఏం కోతిగా అలా ఉన్నాడు. అదే మై నర్స్ గిచ్ మై ముడ్డి అట్లానే వాడు వాని బయో 100% నేను చెప్తున్నా. వాని బయో లేకపోతే వాని ఇన్స్టాగ్రామ్ పేరు ఎట్లా ఉంటుంది అంటే లవ్ ఫెయిలియర్ దిస్, లేకపోతే ఇది నర్స్ గిచ్ మై ముడ్డి, నర్స్ సా మై ముడ్డి ఆన్ దిస్ డేట్, కేక్ బర్స్ట్, ఫైర్ ద క్యాండిల్స్, కేక్ మర్డర్. వీళ్ళు వ్లాగింగ్ చేస్తున్నారంటే, వ్లాగింగ్ అంటే ఇప్పుడు వెన్ వి బోత్ యూస్ టు డూ ఒక ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా లైక్ యూనో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు అన్నట్టు. చాలా గలీజ్గా ఇట్లా అట్లా ఆలోచిస్తే చిన్న ముళ్ళు అన్ని సెకండ్స్, అన్ని మినిట్స్. Hey, I'll be the minutes. You be the seconds. గలీజ్ నా ఉంటా, ఇంత గలీజ్ అయిపోయినాం మనం. అన్నా జరగన్నా నువ్వు కూడా చూసా ఇద్దరం ఇలా చూసాం. అంటే బ్యూటిఫుల్ కార్స్ ఆర్ గోయింగ్ అరౌండ్, సో వి జస్ట్ సా లైక్ దిస్, నాట్ గర్ల్స్. మేము మంచోళం. We are not behind girls. పెట్టుకున్న ఇన్స్టాగ్రామ్ I don't follow girls. It's my habit. ఆ మటలే ఏ పోరి కింద చూసినా ఫాలోడ్ బై నిఖిల్ అని ఉంటుంది. ఏ కాలేజ్? కిడ్స్ రా, కిడ్స్ ఆడ దేకట్లా కూడా నిన్ను ఆడ హాయ్ చెప్పిండు రా. బాయ్. రెడ్ సిగ్నల్ పడ్డదా ఇలా? అందరూ ఎందుకు ఇక్కడ మెల్ల పోతున్నారు? రెడ్ సిగ్నల్ పడినా పోతున్నారు అందరూ. అరే ఏంద్రాయిలు కోతిగాలు మళ్ళీ గుద్దితే ఇట్లా ఇట్లా వాడే పోగడు వచ్చి మాట్లాడుకోడు. క్యా ఏంద్రా ఆడు మొన్న వచ్చి నన్ను గుద్ది అంకుల్ ఆ రాంగ్ రూట్. అరే చూతే రాంగ్ రూట్ రా జప్ప అంటే నిన్నెన్నో జన్మల బంధం నీది నాది అని దింపేరాయడా? వద్దు ఈడొద్దు, ఈడ లాంబా థియేటర్ ఉంటుంది. నేను లాంబా థియేటర్ లో పోను. ఏమన్నా మా అంకుల్ గింకులు చూసేసారు అనుకో, చీ కచ్చటాన కొడుకు లాంబా థియేటర్ లో పోతుండే. ఆ లాంబా థియేటర్ ఎప్పుడో టివోలీ అయిందిరా. కానీ టివోలీకి ఇంకా ఉంది లోపల. ఎక్స్ట్రీమ్ లేదు, బయటనే టివోలీ, లోపల లాంబా లేదు. ఆడు ఎట్లా పెట్టి ఉంటాడు లంబా అంటే? బహుత్ లంబా నాకు చిన్నప్పటి నుంచి ఉండే క్యూరియాసిటీ, అసలు ఆ థియేటర్లో ఏముంటుండే అని ఎవ్వరు లేకపోతుండే. అరే మొన్న ఒక యాక్సిడెంట్ అయింది ఏడబడుతున్నారు. ఆరని ఏడబోమంటారు రాజప్పు కారు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళని ఇట్లా పెట్టాలి. ఇడబో వాడు కాదు కొట్టింది ఈడి అంకుల్ కాడా? అరే ముసలా పోతావురా రే, ఒక్క హెల్మెట్ కూడా లేదు దీనికి. గుద్దేశ్ మళ్ళీ కైసే కహా సే రే 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 అంకుల్ ఆవుతాడు. అరే బస్సు గుద్దలు మంట ఆగురా.
ఏడి బాయ్ డబ్బా ఏం రాని ఏవా రారా బయట తీసుకురాం కొట్టనికి రెడీ భయపడగా నిఖిల్ నేను వచ్చి 2 years అయింది వచ్చి ఆడేం వీక్తారా 1 hour లో కొట్టేస్తాను నేను ఆడేంది వీకేది ఇట్లానే అంటుంటా నేను జస్ట్ దిగి ఇట్లా అంటుంటా ఏంది నువ్వు ఏంది ఇప్పుడు ఏంది అంట చెప్పగలరు నిఖిల్ గారికి 1 బండికి హారన్ లేదు హార్నెట్లో కొడతాడు అంటే బటన్ వస్తే హారన్ రాదు వీడు అడుస్తాడు ఎట్లా అడుస్తారా అరే దొడ్డిపోయే సౌండ్ ఉందిరా అది నేను పాం 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 అడుస్తాడు అబ్బో అది మామూలు లేదు సాంగ్ చెడ్డీ నికాలే మామూలుకి సొగసు వేస్తుంది సొగసు అది బాబాయ్ నిఖిల్ అని కార్కి వేస్తుంది కదా కనిపిస్తాం మీకు దీని ఒకటి ఉంది కదా దింపుదాన్ని సో నిఖిల్ విల్ డిసైడ్ అన్నమాట ఇఫ్ ద కార్ ఇస్ ఆన్ ఆర్ నాట్ అని కార్ ఇస్ ఆన్ ఆన్ కాదు అయ్యో ముంగండి ఉల్లిపాయలు కూడా ఉన్నాయి టెస్టాస్టెరాన్ కోసం కార్ ఇస్ టర్న్ ఆన్ బై విచ్ కార్ మై స్టార్ట్ బై అరే నువ్వు ఎవా ఇదరా ఫక్ ఆఫ్ అరే నిఖిల్ నువ్వు కూడా ఏదా ఏమని అదరా సెటిల్ ఇన్ కెనడా అంట ఫక్ ఆఫ్ ఆన్ మళ్ళీ బిత్తగరా రే పిత్తడం కాదు కింద అంత సల అవుతుంది సీట్ మొత్తం ఓర్ని అమ్మ గుద్ద హీట్ ఆన్ చేసినాను గుద్ద హీట్ కాదు అది గుద్ద కూల్ మన మనోజ్ భాయ్ తెలుసు కదా అప్పుడు కెనడాలా ఎప్పుడు చూసినా గుద్ద హీట్ పెట్టుకుని ఉంటాడు ఏది మనోజ్ అంటే స్నో పడ్డదిరా గుద్ద హీట్ కావాలి సార్ నాకు ఏం పడదు చూడు వాళ్ళకు కూడా అర్థమైంది జోక్ నాకు గుద్ద కూల్ అరే ఎంత కోల్డ్ అయిందిరా అబ్బా హనుమకొండ అంత ఉందా అరే ఆ పొక్కల్లో పోతుందిరా ఆఫ్ చేయి అరే 2 పిర్రల మధ్యలో పోతుందిరా ఆఫ్ చేయండి వెనుక ఛాతి పైన కూడా కొడుతుంది చేయాలి అది వాళ్ళకి అంతే హైదరాబాద్ అంతా అంతే ఏ ముంగటైంది వ్యూ అని ఇది పడితే ఇన్నదాన ఓ కార్ బ్లాగింగ్ చేస్తుందా కార్ ఇంకా బ్లాగింగ్ చేస్తుంది ఇనుములో హృదయం మలిచెనే 2 ఆటలు వస్తున్నాయిరా అన్నట్టు పట్టాను కలలను కొన్నాడు పడగట్టె పెండవాడు కట్టుకున్నాడు రోబో అట్టే మేరే రోబో కళ్ళు పెట్టే రోబో పట్టు రేపే రోబో కళ్ళు పెట్టే రోబో అయ్యా రోడ్లో పెట్టే రోబో అని చెప్పాను నేను రోజు జిమ్లో ఇట్లా పెట్టుకుంటున్నాను వావ్ ఛాతీ కాదు పాయ కాదు చెస్ట్ ఎంత మంచి స్ట్రాంగ్ అయిందిరా చూసినా ఎట్లా ఉంది టచ్ చేసి చూడు మా స్కూల్ బెంచ్ అంత స్ట్రాంగ్ రెస్పాన్స్ చూసా స్కూల్ బెంచ్ లా గట్టిగా ఉంది టచ్ ఎలా ఉంది మాకి ఏం మాకి కాదు మా స్కూల్ బెంచ్ అంత గట్టిగా ఉందని చెప్పాలి అదే దాన్నే అంటారు పోయేటట్టున్నారా లూసు చాలరా ఎంతసేపు టైట్ పెట్టు అమ్మా ఎస్ వీఆర్ బ్యాక్ యు కమ్ హియర్ లెట్ దమ్ ఏంటది శాడ్ ఇచ్చినా కూడా కాదు నేను లేకుండా కొన్నావు చూపి స్కిన్ నువ్వు 1 piece చూడవు కదరా 1 piece స్కిన్ కొన్నాడు వీడు దేనికి ఏనేనయ్యా అది బ్యాక్ చూస్తే మీకేం అర్థొస్తుంది ఓ నేను మర్చిపోయినా ఈ హైట్ గురించి వామ్మో కింద చూసినా గుడ్డు వంకింది ఇట్లా అమ్మో ఈ హైట్ గురించి మర్చిపోయింది అండ్ యూ కెన్ సీ నిఖిల్స్ మమ్స్ బ్యూటిఫుల్ గార్డెన్ వెరీ క్యూట్గా మనం కూడా ఫ్యూచర్ ప్లాంటర్ కాబట్టి మనకి ఇవన్నీ అండర్స్టాండ్ సో స్టోన్స్ బుద్ధస్ తులసి చెట్టు ఇన్ ద బ్యూటిఫుల్ నేచర్ ఎస్ అరే ఎందుకురా ఇట్లాంటి పనులు చేస్తుంది ఇది నాది ఇది నిఖిల్ గాని ఇది నేను చూస్తా ఇది వీడు చూడాడు బట్ వై వీడొక్కడు ఎవడు చెప్పురా నాకు వీడొక్కడు ఎవడు చెప్పు వీడొక్కడు వాడు ఫేడ్ అవుట్ అయిపోయాడు అయ్యో నాకు తెలుసురా నువ్వు ఇవి కావాలని కొనుక్కొని నన్ను జెలస్ చేద్దామనే కదా
ఇప్పుడు నాకు ఇది తెలుసు, నేను డ్రాగన్ బాల్ చూస్తాను, నేను వన్ పీస్ చూస్తా కానీ నాకు అది దొరకలే. ఈడు లూఫీ, మాకేడి ఈడు జోరో, జోరో ఈడు సాంజీ, స్నానం చేయి. హై ఇచ్చి నీ సన్ అంటే థర్డ్ బ్రదర్ అని, సంజీ దస్నే స్నానం చేయి. స్నానం చేయి కాదు, సాంజీ, సాంజీ కూన్, స్నానం చేయి కూన్ అంటే కొడతారు వన్ పీస్ ఫ్యాన్స్. నేనే కొడతా, నేను కొట్టాను, సబ్బు రాసి మరి బ్లేడ్తో నీ జుట్టు గీకి కొరుకుతా. సాంజీగా నేను స్నానం చేయంటే సత్తిరెడ్డి ఇట్లా, సత్తిరెడ్డి శివ ఇంకోటి ఇట్లా, ఇంకోటి ఇట్లా. ఈ మధ్య అమ్మాయిని అందరు ఉన్నావు, నువ్వు ఇట్లా ఉన్నావు, లూజ్ టీషర్ట్ వేసుకుంటా. ఏంది మళ్ళీ ఏంటంటే సో ద బ్లాగింగ్ ఈస్ బ్యాక్ టు ఐఫోన్ నౌ. We are going to Nikhil's gym అన్న, అదే వేర్ యూ లూజ్ యువర్ వర్జినిటీ. బాయ్స్ నీకురా, నీకేంట్రా సెక్సీ కుర్రాడు. కానీ మనకి ఎంత ఏం మంచిగున్నా మనం వేస్ట్. ఎవ్రీవన్ కాల్స్ అస్ అన్న. ఎగ్జాక్ట్లీ, అన్న అన్న అని పిలిచి తొక్క తీస్తున్నారు అంటే నిఖిల్ గారిని అన్న అని పిలవమంటారు. ఎస్, వీ హ్యావ్ టు కాల్ ఎమ్ అన్న. నేను మీ బావైన పని. ఎస్, వీఆర్ ఇన్ అవుట్డోర్ జిమ్ ఆఫ్ నిఖిల్స్. ఫస్ట్ విల్ గో టు దిస్ ఇస్ కాల్డ్ ఆర్డర్. ఇది చూడు, ఇది హైలైట్. ఇది So Nikhil is doing the harder machine now. తూతని మెట్టు హట్టు బట్టు గిల్లు పెట్టు. అరే మెల్లగా బాబు, బాగానే వస్తున్నావు. నేను కాదు, వీడియో కూర్చోమన్నా. అరే దొరుకుతానే లెక్కో. Hey, what are you recording, man? Come on. Hey, చాలు వదలరా బాబు, ఎదురుగా వేస్తారు రే. ఎవడైనా పొద్దున్న లేచాక బ్రష్ చేస్తాడు, వీడేమో కాఫీ తాగుదాం అంటాడు. కరెక్టే, కాఫీ తాగొచ్చు, కానీ ఇంక అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు నైట్ తిన్నది లోపల ఫ్రీజ్ అయ్యి స్టోరేజ్ అయి ఉంటుంది, దానిపైన వేడి వేడి పోస్తేనే సటక్కని కరిగి బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ, మీకు తెలుసు కదా ఏం కరుగుతుందో. దొడ్డి దొడ్డి అని కమెంట్ చేయకండి, గలీజ్గా ఉంటుంది. మా ఆంటీలు గీంటీలు అందరూ చూస్తారు, నీకేం తెలుసు మా బాధలు. ఇప్పుడు ఏదో మనోడు డిఎల్ఎఫ్ ఐపీఎల్కి పోతున్నాం కాఫీ తాగి. ఇప్పుడు ఇట్లా సటకన్ తాగగానే పటకన్ కింద వచ్చేస్తుంది మనోడు. ఎంతూసియాస్టిక్లీ పాడు జీవితం పాట పాడుతుంటే ఆడు చూస్తుంది అని ఇట్లా నవ్వుతుంది ఎందుకో చూసి. అట్లా ఉంటుంది ఆ జీవితంలో సాంగ్. వచ్చేస్తారా నాకు ఇట్లా సిప్పేసైనా చాలా దొడ్డు వచ్చేస్తుంది చూడు. బట్ బ్యూటిఫుల్ రోడ్స్, అమేజింగ్, astounding auto you can see, beautiful trees again. The more trees you have, the more beautiful the city will look. Yes, రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారా, we need more trees, take out the road. వీణ కూడా తీసేయండి, ఎస్పెషలీ సర్రని వెళ్తున్నాడు ఈ స్విఫ్ట్ కూడా తీసేయండి. విప్రో మనకు అవసరమా చెప్పు, డైపర్ కూడా ఇవ్వదు మనకు. ఐసిఐసిఐ బ్యాంక్ అవసరమా మనకు, తీసేయండి, రిమూవ్ ఇట్. అదో ఈడు చూడు ఊస్తున్నాడు,
ఎస్పెషల్ దిస్ ఫెలో నో నంబర్ ప్లేట్ అండి. టేక్ దిస్ ఫెలో ఇమీడియట్లీ. ఆ చెట్లు ఎస్పెషల్ నాకు చెట్లు ఇష్టం రానికి. ఏంటి అరే అరే ఈ చెట్లు చూడండి. మీరు బిల్డింగ్ చూస్తున్నారు. ఐ వాంట్ టు సీ ద ట్రీస్. అరే వావ్ బ్యూటీ. Dosa is such an art. Yeah. I know. Hey. First, you have to lower it. అరే అంత లోలో పెట్టారు. Yes. ఇది లో కదా, ఇది హై. అది లో. ఇమ్రా మర్చిపోయారా కెనడా కుకింగ్ వాళ్ళు చూసారు. పెద్ద మనిషి నాకు దోశ నేర్పిస్తుంది. ఎగ్ వేయాలంటే నువ్వు ఎగ్ వేసేసి దాన్ని కవర్ చేసినావు అనుకో, ఆ స్టీమ్కి ఎగ్ కుక్ అవుతుంది. ఎగ్ని నువ్వు ఇట్లా తిప్పదు. అర్థమైందా? ఇది చాలా చాలా వేడి. చాలా వేడి కాదు, ఆయిల్ అయ్యి అంతకన్నా వేయద్దు. ఏంది ఆయిల్ అని తింటా ఇది తిప్పేది. నువ్వు యూజువల్ ఏం చేస్తావు, దోశ నువ్వు ఇట్లా కూడా చేయొచ్చు. హలో హలో, నేను చేసిన దానికి నువ్వు చేసిన దానికి బొక్కలు నెచ్చి. అరే ఇది మా బ్యాటర్ కాదు, అన్ని చెప్పద్దు. మరి ఎటు కొంచెం అరే నేను మాస్టర్ చెఫ్ కి సెలెక్ట్ అవుతుండేది తెలుసా. నువ్వు వచ్చినావా అని వచ్చినాయి ఇక ఐ యాడ్ ఆడిషన్. సరేనా और गुड रान से तो ना అది వాళ్ళకి మనం చూపిస్తున్నా. బాగానే ఇస్తున్నా నీకు ఇది ఇంప్రూవ్ అయినా. సో ఐ లెఫ్ట్ నిఖిల్ ఫర్ కొన్ని రోజులు ఇన్ కెనడా అండ్ హి హస్ ఇంప్రూవ్డ్. పొద్దున పిచ్చకాయలని వింటాను నేను ఎక్స్పెక్ట్ కూడా చేయను. పొద్దున పిచ్చకాయలని వింటాను నేను ఎక్స్పెక్ట్ కూడా చేయను. నువ్వు దొడ్డి పిత్తి అట్లా ఏదేదో చేసి దొడ్డి ఈజ్ అ న్యాచురల్ థింగ్. ఇది కూడా పిచ్చకాయలు కూడా న్యాచురల్. పిచ్చకాయ న్యాచురల్ ఎట్లా అవుతుంది? ఏంటి పిచ్చకాయలు బాల్స్ ఆర్ న్యాచురల్, నీ బాడీలో పార్ట్ అది. దొడ్డి ఈజ్ అ న్యాచురల్ థింగ్ విచ్ కమ్స్ అవుట్. పిచ్చకాయ డజంట్ కమ్ అవుట్. అరే నాకేంట్రా దోశ ఇట్లా వేసినావు. నువ్వు వేసుకున్న దోశ అని ఇప్పటికో మింగుతా అని అడుగుతురు. కొంచెం చెప్పు. ఏంటి సుస్సు గిస్సు కాదు, ఇన్స్టాగ్రామ్ బయోలు ఎప్పుడు చేస్తున్నాడు? ఈరోజేనా? నెక్స్ట్ వీడియో అట్లా ఉంటుంది వాడి సస్పెన్స్. వీడు వచ్చాక చేసేయవా అని కొంచెం స్పేస్ ఇవ్వాలి, ఓపెన్ అప్ కావాలి, కటింగ్ చేయాలి, ఫ్రీ అప్ కావాలి. యాక్చువల్లీ దొడ్డు వస్తుందా?